హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వారం వచ్చింది బ్యాండ్ మేళం సినిమా. సో నిర్మాత కోన వెంకట్, ఆయన కథా రచయితగా, మాటల రచయితగా మనందరికీ పరిచయమే. ఆయన నిర్మించిన సినిమా. యూజువల్గా కోన వెంకట్ అంటే మనకి గుర్తుకొచ్చేది ఎంటర్టైన్మెంట్, ఫన్ సినిమా. సో బ్యాండ్ మేళం అనే టైటిల్ కూడా కొంచెం లైటర్ వీన్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. సో ట్రైలర్ కట్ కూడా అలాగే చేశారు. ట్రైలర్ యాక్చువల్గా చాలా బాగుంది, ట్రైలర్ కూడా. సో ఆ విధంగా సినిమా మీద ఇంట్రెస్ట్ కలుగు చేశారు. సో ఈ సినిమా ఎలా ఉందని చూద్దాం. వాస్తవానికి ఈ సినిమా ఇటు ఎంటర్టైన్మెంటు, అటు ఎమోషన్ రెండు కలగలిపి తీద్దామనే ప్రయత్నం చేశారు. ఒక విధంగా అమెచ్యూర్డ్ అన్నామా, లేకపోతే 10th క్లాస్ రేంజ్ పిల్లల లవ్ స్టోరీ అన్నామా, ఇలాంటి సినిమా ఇది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన బావ మరదలు, వాళ్ళ మధ్య చిన్న చిన్న తగాదాలు. సో ఈ మరదలు బాగా చదువుకోవడం, బావ సంగీతం అంటూ సరిగ్గా చదువుకోకపోవడం, రెండు కుటుంబాల మధ్య ఫైనాన్షియల్ అంతరాలు, ఇవన్నీ కలిపి సినిమా సబ్జెక్ట్. అయితే ఈ సినిమా ఎలా ఉంది అంటే ఎటు చెందకుండా అయిపోయింది ఈ సినిమా. అటు ఎమోషనల్గా ఉందా అంటే ఎమోషనల్గా లేదు, ఇటు ఎంటర్టైన్మెంట్ పండిందా అంటే ఎంటర్టైన్మెంట్ పండలేదు. బేసిక్గా ఈ టీనేజ్ లవ్ స్టోరీలకి కావాల్సిన విషయం ఏంటంటే సరైన ఏ ఇమేజ్, ఏ ఇంపాక్ట్ లేని ఒక కొత్త హీరోయిన్ ఉండాలి. సో కొత్త హీరోయిన్లతో తీసిన లవ్ స్టోరీలు చాలా వరకు పండిన లవ్ స్టోరీలే. అది మణిరత్నం గీతాంజలి కావచ్చు, గౌతమ్ మేనన్ ఏమై చేసేవి కావచ్చు, ఎస్కేఎన్ బేబీ కావచ్చు, మొన్న వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ కావచ్చు. ఇదంతా కొత్త హీరోయిన్లు, వాళ్ళ మీద ఏ ఇమేజ్ ఉండదు, యూజువల్ కనెక్ట్ అవుతాం. హీరోలు ఎలా ఉన్నా అంటే ఆల్రెడీ ఇమేజ్ ఉన్న హీరోయిన్, ఇమేజ్ ఉన్న పోయిన హీరోయిన్ పర్వాలేదు. బట్ హీరోయిన్ దగ్గర ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ అయిందంటే అదే. సో హీరోయిన్ శ్రీదేవి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో విపరీతంగా నోన్ ఫేసు, ఆమె రకరకాల రీల్స్ చేసి ఇవన్నీ చేసి కోర్టు సినిమా చేసింది. సో సో దానివల్ల ఏమైందంటే ఎక్కడ ఏ సీన్కి, నేను చెప్పేది ఎమోషన్ సీన్స్కి, ఎక్కడ ఏ ఎమోషన్ సీన్ కూడా ఎవరు కనెక్ట్ అవ్వలేకడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. సీన్లు పండలేదు. రెండో పార్ట్ చూస్తే ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంటు విలేజ్ బ్యాక్డ్రాప్, గాలి తిరిగే కుర్రాడు, అతని వెనకాల 2-3 కుర్రాళ్ళు బ్యాచ్. ఈ బ్యాచ్ వీళ్ళ మధ్య జోకులు. ఒక్క సీన్లో కూడా సరైన ఎంటర్టైన్మెంట్ పార్ట్ని రాసుకోలేకపోయారు. సో అక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. ట్రైలర్లో ఏవైతే పంచ డైలాగులు పడి, ట్రైలర్లో అయితే 1 లైనర్లు పడ్డాయి, అవన్నీ సినిమాల్లో ఉన్నాయి. అవి పడినప్పుడల్లా బాగుంది. అవన్నీ కలిపి ట్రైలర్లోనే వేసేశారు. ఇంకా ట్రైలర్లో లేనివి ఇంకా మిగిలే ఇవి చాలా ఉన్నాయి, లోపల దాచేమన్న దానికి ఏం లేదు. ఎందుకంటే సినిమాలో ఇంకేం లేదు. సినిమా ఎత్తుగడే అసలు చాలా స్లోగా, బోరింగ్గా, ఓల్డ్ స్టైల్లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి నడక కూడా అలాగే ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే హీరో మీద సింపతి వస్తే వేరుగా ఉంటుంది. హీరో మీద సింపతి రాదు సినిమాలో. వాడు ఆవరాగా తిరుగుతుంటాడు, తిని తాగుతుంటాడు, అల్లరి చేస్తుంటాడు, దొంగతనాలు చేస్తుంటాడు. ఎందుకు వస్తుంది సింపతి? సో ఎమోషనల్ కనెక్షన్ ఎలా వస్తుంది? రాదు. పోనీ అది ఎంటర్టైన్మెంట్గా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ రైటింగ్ బాగాలేదు. సో ఇటు ఎంటర్టైన్మెంట్, అటు ఎమోషన్ పంటలేదు. సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంది యాక్చువల్గా. ఏంటంటే నువ్వు నీ మానాన్ని నువ్వు ఎదుర్కొంటూ వెళ్ళిపోతున్నావు, నేను ఎదగలేనని తెలుసు. నేను ఎదగలేనని తెలిసినప్పుడు నువ్వు నా కోసం ఇష్టపడితే నువ్వు తగ్గచ్చు కదా అనే పాయింట్. సరే, ఎందుకు తగ్గాలి, ఇది పిచ్చి ప్రశ్న అని అనుకుంటే అది వేరే సంగతి. బట్ ఒక కొత్త పాయింట్. సో దాన్ని మొదట హాఫ్లో జస్ట్ లైట్గా చూపించి వదిలేస్తే క్లైమాక్స్ తీసుకెళ్ళేసరికి అదే ఒక మంచి ట్విస్ట్గా పెట్టారు. అది చాలా బాగుంది. సో దాన్ని మాత్రం పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడం, కానీ దాని మీ చుట్టూ పకడ్బందీగా అల్లుకుంటూ దాని దగ్గరికి తీసుకెళ్ళే కథని సరిగ్గా చేయడం కానీ చేయలేకపోయారు. చివరికి వచ్చేసరికి చివరి 20 నిమిషాలు బాగుందిరా, పర్వాలేదు అనుకుంటే ఎందుకు? ఆ కథలో ఉన్న మలుపు వల్ల, ఆ కథలో ఉన్న కొత్త పాయింట్ వల్ల. అది తప్పిస్తే సినిమాకి ఇంకా ఏం లేదు. పైగా బ్యాండ్ మేళం టైటిల్ పెట్టినప్పుడు వాడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మంచి బలమైన పాటలు గట్రా పడి ఉంటే ఇంకా బాగుండేది. సో ఒక్క చుట్టూ తిప్పకుండానే ఒక పాట తప్పించి సినిమాలో ఇంత బలమైన పాటలు లేవు. అది క్లైమాక్స్ ముందు వచ్చింది. సినిమాలోనేమో చిత్ర విన్యాసాలన్నీ చేశారు. ఏంటి,
ఈ మధ్య హిట్ అయిన ఫోక్ సాంగ్స్ని వాటిని పెడుతుండము, రీల్స్ని పెట్టడము, ఇవన్నీ చూడడానికి ఎందుకు వస్తారు? అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి కదా, థియేటర్కి వచ్చి ఎందుకు చూడడం? అవన్నీ యూట్యూబ్లో స్టాక్ ఉంది కదా, ఇన్స్టాలోనూ. కొత్తగా మీరేం చెప్తారు? అసలు డైరెక్టర్లు అంతా కొత్తగా ఆలోచిస్తున్నారు కదా, కొత్త పాయింట్లతో వస్తున్నారు, కొత్త జోనర్లతో వస్తున్నారు. మీరు అలాంటిది ఎప్పుడో ప్రూవ్ అయిపోయిన బావా మరదల సినిమా దగ్గర నుంచి ఎప్పటి నుంచో తీసుకున్న సినిమాని తీసుకున్నారు. పోనీ దాన్ని జాతిరత్నాలాగా మంచి ఫన్తో చెప్పగలిగారా? విలేజ్ బ్యాక్డ్రాప్లో 4 కుర్రాళ్ళ మధ్యలో అలా చెప్పలేకపోయారు. పోనీ సెకండ్ హాఫ్లో ఎమోషన్ రన్ అంతా ఏమైనా మంచి లవ్ స్టోరీ రన్ చేయగలిగారా? అది చేయలేకపోయారు. సో ఫస్ట్ హాఫ్ అయితే అసలు అలాగా కూర్చుంటే ఏం ఉండదు. ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది. ఇంటర్వల్ బ్యాంగ్ అనేది ఎంత సీరియస్గా ఉండాలి, అదేమీ భారీగా ఉండక్కర్లేదు. ఇంటర్వల్ బ్యాంగు హీరో కట్టుకున్న స్టూడియో తగలబడిపోతుంది, వాడు కుదేలేకపోతాడు. సో దాన్ని ఎంత బాగా తీయాలి, దాన్ని ఎంత బాధపడేలా తీయాలి, దాన్ని కూడా జోవియల్గా. ఇప్పుడు వాడు స్టూడియో ఎలా కట్టాడు, ఊళ్ళో అంతగా దొంగలాడి కట్టాడు. అప్పుడు దానికి రిజల్ట్ ఇది అనే విధంగా టచ్ చేయలే కానీ, దానికి ఒక పాయింట్ కనెక్ట్ చేయడం కానీ ఏమీ చేయకుండా దాన్ని కూడా ఏదో జోక్గా తీసినట్టుగా చేసి తగలడిపోతుంటే ఇది ఇంటర్వల్ బ్యాంక్ అనిపించి క్లోజ్ చేసి. సో ఇంటర్వల్ బ్యాంక్ అని తెలిసిన తర్వాత దాన్ని పకడ్బందీగా తీయాల్సి ఉంది, అది తీయలే. సో సినిమాని డైరెక్టర్కి ఒక సీరియస్నెస్ కనపడలేదు నాకు ఎందుకో. సినిమా విషయంలో డైరెక్టర్కి ఒక సీరియస్నెస్ ఉన్నట్టు కనిపించలే. సీన్లు బలంగా రాసుకోవాల్సింది. అక్కడక్కడ వన్లైనర్లు ఓకే బాగుంది, ఆ వన్లైనర్లన్నీ ట్రైలర్లో పెట్టేశారు. ట్రైలర్ చూసి నేను ఏదో అనుకున్నాను, ట్రైలర్ చాలా బాగుంది, సినిమా కూడా బాగుంటుంది అనుకున్నాను. బట్ ఇది బ్యాండ్ మేళం కాదు, జస్ట్ బ్యాడ్ మేళంలో మిగిలిపోయింది. ఇదే కనుక కోన వెంకట్ కొంచెం సీరియస్గా దృష్టి పెట్టి ఉంటే ఒక మంచి సినిమా తీసి ఉండేవాడు. ఎందుకంటే ఆయన మంచి రైటరు, స్టోరీ టెల్లరు. సో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమాకు కలర్ఫుల్గా ఖర్చు పెట్టారు. విలేజ్ అని చెప్పేసి మామూలు రొటీన్ లొకేషన్ కాకుండా ఎక్కడెక్కడో కొత్త లొకేషన్స్కి వెళ్ళారు. ఆ లొకేషన్స్ అన్నీ బాగున్నాయి, అవన్నీ బాగా చేశారు. కానీ మెయిన్ అసలు టేకింగ్లో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, కథలో కానీ, కథనంలో కానీ, సన్నివేశాల్లో కానీ ఎక్కడా కూడా నావల్టీ అన్నది పొరపాటున ఎక్కడైనా కనిపించేసిందేమో అని భయపడి కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సో అంత పాత చింతకాయ పచ్చళ్ళ తయారైపోయింది, పండలేదు. సో హీరోగా రోషన్ ఓకే, కానీ హీరోయిన్గా అమ్మాయి ఇంకంత ఈ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లకి సూట్ అవుతుందా అంటే కొంచెం అనుమానంగానే ఉంది. సినిమాలో ఉన్న చివరి 20 నిమిషాల్లో వచ్చిన ఒక కొత్త పాయింట్ ఒకటి ఉంది, ఆ పాయింట్ బేస్ చేసుకుని కథని నచ్చి ముందుకు వెళ్ళి ఉంటారు. బట్ ఆ పాయింట్ ఉందని తెలిసినప్పుడు ముందు నుంచి దాని తగ్గట్టు కొంచెం ప్రిపేర్ చేసుకుంటూ కొద్దిగా మనని లీడ్ చేసుకుంటూ వెళ్ళుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ అలా జరగలేదు. ఫస్ట్ హాఫ్ ఏముందిరా అనుకుంటాం, సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫే బెటర్ ఏమరా అనిపిస్తుంది. చివరి 20 నిమిషాలు చూసి ఈ పాయింట్ కోసం సినిమా తీశారు అనుకుంటాం. సో బ్యాండ్ మేడం, జస్ట్ బ్యాడ్ మేడం. థ్యాంక్ యూ.